మీ ఆయన్ని పిలుస్తూ ఉండండి. మా ఆయన కూడా పిలిపించాం కదా, ఆయనతో కూడా మాట్లాడినాక డెసిషన్ తీసుకున్నాం. వాడు ఇంటికి రావాలా జైలుకి వెళ్ళాలా అనేది. ఇంటికి వచ్చే అయితే పర్సన్ అయితే కాదు. ఇంకా మేము తనతో ఉండలేము మేము. ఇంకొద్దు మేడం ఆయన ఇంటికి. అమ్మ మీరు చెప్పినవి నిజాలైతే మీ నాన్న ఈ రోజు మీతో రాడు. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. అమ్మ నువ్వు వెళ్ళమ్మా, మీరు బయట ఉండండి కాసేపు, పక్కన మీ నాన్నగారు వస్తారు. ఏంటమ్మా మీ నాన్న పేరు? రామకృష్ణ మేడం. రండి. బేసికల్గా డాక్టర్ గారైనా అడ్వకేట్ మేడం అయినా ఒక వర్షన్ కాకుండా 2 వర్షన్స్ విన్న తర్వాతనే చెప్తారండి. కాకపోతే అమ్మాయిలు ఇంత ధైర్యంగా వచ్చి కన్న తండ్రి గురించి ఇవన్నీ చెప్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళ మాటే నమ్మాలి. మీ మాటలు ఇంకా వినడానికి ఏమీ లేదు. మిమ్మల్ని చూస్తే నిజంగా నాకైతే చెప్పు తీసుకు కొట్టబుద్ధి అవుతుంది. ఎందుకమ్మా నాకు మగ పిల్లలు లేరు. ఏం మగ పిల్లలండి? మగ పిల్లలు అనుకుంటూ ఏం బిగుతున్నావయ్యా నువ్వు? మగాడవయ్యి ఏం బిగుతున్నావు? ఏం బిగుతున్నావు నువ్వు మగాడవయ్యి? పిల్లల్ని పోషిస్తున్నావా? కూతుర్ల మీద ఇదేనా చేసేది? ఎందుకయ్యా నీకు మగాడు? నువ్వు మగాడివిగా ఏం చేస్తున్నావు? ఎట్లా చదవాలి? మగవాడు ఉండాలి. నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. ఇంత దరిద్ర పనులా ఏమున్నాయమ్మా బాబాయ్? కళ్ళు మూసుకొని ఎవరిని నమ్మాలి ప్రపంచంలో అంటే ఎవరైనా సరే కన్న తల్లిదండ్రులు అని చెప్పేసి అంటారు. కానీ నీలాంటి దరిద్రపు తండ్రి ఉన్నాడంటే ఇక్కడే భూమిలో పాతయ్యాలి. ఏం చెప్తుంది అక్కడ మీ చిన్నమ్మాయి? ఏం చెప్తుంది? ఏం చెప్తుంది చెప్పు. సారీ మేడం, సారీ సార్. వినడానికి ఎంత చండాలంగా ఉంది తెలుసా? ఇప్పుడు కూడా తాగే ఉన్నట్టున్నాడు మేడం. ఇక్కడికి వస్తుందమ్మా కంపు, మాకు తాగే ఉన్నాడు. ఇక్కడికి రమ్మంటేనే ఫోన్ చేస్తేనే ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టాడు. ఎక్కడికి వెళ్తున్నారే మీరు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారే మీరు, వాడెవడు పిలుస్తున్నాడే మిమ్మల్ని అని ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టాడు మేడం. ఇక్కడ రమ్మంటే కూడా వస్తే డబ్బులు ఇస్తారా అని అడుగుతున్నారు. ఏంటి మాట్లాడు? ఏదో మాట్లాడుతున్నావుగా ఇందాక, మాట్లాడు. ఇప్పుడు నేను చేసిన పని మీరు ఎప్పుడో చేస్తుంటే సరిగ్గా అయ్యేటోడు. బాగా చెప్పారు. మా అమ్మ మొహం చూసి మేడం, లేకపోతే ఇలాంటి వాడిని ఎవరు. మీ అమ్మ మొహం అదేదో మీ అమ్మని బయటికి తీసుకెళ్లి మీరు చక్కగా పని చేసుకొని బతుకుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పటి నుంచి అది చేయాలనే మేడం మేము ఇంత దూరం వచ్చినాం. దయచేసి మా నాన్నని వెనక్కి మాత్రం పంపించకండి మేడం మాతో పాటు. ఇంకా మా వల్ల కాదు. ఆ నోట్లోంచి మాటే రావట్లేదు. దరిద్రుడు, వయసు కూడా మర్యాద ఇవ్వద్దవట్లేదు నాకు. చచ్చిపోతాను. నువ్వు పోవయ్యా, చచ్చిపోవయ్యా. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వు చెయ్యంది ఏముంది నాన్న? నువ్వు చెయ్యంది ఏముంది? ఒక కూతురు దగ్గర ఎవరే ఏ తండ్రి ఇలా చేస్తాడా? అదేం చేద్దాం? నా కొడుకు కావాలి. నెత్తులేసి కొట్టుకుంటావా కొడుకుని? ప్లీజ్ మేడం మీ కాళ్ళు మొక్కుతాను. మా నాన్న మాత్రం మాకొద్దు మేడం. ప్లీజ్ మేడం, ఇంటికి పంపిస్తే మేము చచ్చిపోతాం మేడం. ఈయన మాత్రం మాకు ఇంటికి రావద్దు. ఈ దరిద్రుడు ఇంటికి రాడమ్మా. అమ్మా మా గురించి తెలుసా మీకు? మిమ్మల్ని వాళ్ళు కాపాడే పంపిస్తాం, కూర్చోండి. మేము నరకం భరించలేము మేడం. బయటకు వచ్చాము, మళ్ళీ వెళ్ళండి అంటే వెళ్ళలేము. ఇప్పుడు తాగేసి వచ్చాడు, ఇంటికి వెళ్తే మళ్ళీ మమ్మల్ని ఏదో ఒకటి చేస్తాడు మేడం. మీ నాన్న ఇంటికి రాడు, నేను హామీ ఇస్తున్నా, మీరు కంగారు పడకండి. ఈ క్షణంతో మీ దరిద్రం వదిలిపోయింది. ఒక్క సెకండ్ ఆగండి. ఇంకా గొద్దు మేడం ఈ నరకం మాకు. వద్దమ్మా. మేడం సార్ చెప్పారు కదా, మీ నాన్న మీ ఇంటికి రాడు. బాధ అసలు ఆగట్లేదు మేడం. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్న బాధ మేడం. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎట్లా బయటికి రావాలో తెలియక అసలు ఆగట్లేదు మేడం. అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నా అవ్వట్లేదు. ఎంత జరిగిందోనండి. అమ్మాయిలు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు నిజంగా. ఏడుస్తానే ఉన్నారు వచ్చినప్పటి నుంచి. ఇంకో ఒక్కొక్కటి వాళ్ళకి గుర్తు. ఎవరి ఇజ్జత్ ఎవరు తీస్తున్నారా? నీకో ఇజ్జత్ ఉందా? మా అమ్మ మీద చెయ్యకు. నువ్వు ఇజ్జత్ ఉండి మాట్లాడుతున్నావా? ఇజ్జత్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? చూడండి మీరున్నారు అన్న, ఇది కూడా లేదు ఎలా కొట్టడానికి వెళ్తా. ఏమ్మా మాకే విన్నా అరగంటకి గంటకి మాకు ఇంత బీపీ వస్తుంది. నువ్వు కనీసం లేచి మీ ఆయన కొట్టాలని కూడా అనిపించట్లేదా నీకు? నీకు ఇంకెప్పుడు స్వేచ్ఛ వస్తుంది తల్లి? ఇంకెంతకాలం భరిస్తారు ఈ నరకాన్ని?
మేడం మా అమ్మ భయపడుతుంది మేడం, మళ్ళీ వస్తే ఎక్కడ తప్పించుకొని వస్తే మళ్ళీ. మా భయం కూడా అదే, మా భయం కూడా ఏంటంటే ఈ రోజు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తాడు, వాడు వచ్చి కాలమే పడతాడు, మీ అమ్మ మళ్ళీ మీ ముగ్గురిని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో సమాజం, భర్త, పిల్లలు ముగ్గురు ఇదే మీరు రీజన్స్ చెప్తున్నారు. మా నాన్న జైలుకి వెళ్ళాలి మేడం, బయట వద్దు మేడం, తిరగొద్దు మేడం. ముందు మీరు మీ అమ్మ నోరు మూయించండి. మీ అమ్మ మాట మీరు వినాల్సిన అవసరం లేదు. మీ అమ్మని కాపాడాలనుకుంటున్నారా లేదా? మీ అమ్మని కాపాడాలనుకుంటే మీ అమ్మ చెప్పిన మాట వినకండి. ఫస్ట్ మీ ముగ్గురు తీసుకునే డెసిషనే ఫైనల్. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక కన్న తండ్రి రక్షించాల్సిన వాడు ఫిజికల్ అటాక్ దాకా వచ్చి సెక్సువల్ అబ్యూస్ చేశాడంటే చాలా సీరియస్ క్రైమ్ అది. ఒక్కసారి మా మాటినమ్మా, ఇలాంటి తండ్రి మాకు వద్దమ్మా. తెలియదు కదమ్మా, మీకు చెప్తున్నాం మేము. మీరు అర్థం చేసుకోండి. మీ అమ్మకి ఏమీ తెలియదు, మీ అమ్మ మాటలు పనికిరావు. మీ అమ్మని సైలెంట్గా ఉంచండి. మీరు చెప్పినట్టు మీ అమ్మ వినాలి. పోలీసులు పిలిపించండి. ఇదే నరకం సార్, రోజు ఇదే నరకం సార్. అమ్మ మీరు అటే ఉండండి తల్లి. ఇప్పుడు అతను జైలుకి పంపించగానే మాట్లాడం మేము. అమ్మ ఉండమ్మా, అమ్మ అమ్మ జైలుకి పంపిస్తాం. ఇంకా మీ ఆయన పీడ వదిలేదు, మీకు కంగారు పడదు. లేదమ్మా, గొడ్డును బాదినట్టు బాతుండు మేడం మా అమ్మని. రోజు ఇదే నరకం మేడం. మీరు అసలు ఇంకా టెన్షన్ పడదు తల్లి. వద్దమ్మా, ఏడవద్దు, కూర్చోమ్మా, ఏడవకమ్మా, ఏడవకమ్మా. ఇంకా వద్దు, అలా అరకాసుడి బాధ మనకు ఉండదమ్మా. ఇంకా ఇంత దూరం వచ్చాం కదా, ఏడవకమ్మా ప్లీజ్. ఏడవద్దమ్మా ప్లీజ్. కూర్చో ఫస్ట్. నీకు పడాల్సిన కోటింగ్ పడుతుంది, నువ్వు కంగారు పడకు. నీ కొడుకు ఇప్పిస్తారు, ఆగు. ఇప్పించే రోజులు వచ్చినాయి, ఆగు. నీ పాపం పండింది. మీరు ఏం చేసినా పర్వాలేదు, నాకు కొడుకు కావాలా. ఆడనే పంపిస్తా, కొడుకులందరూ వచ్చి వాయిస్తారు, ఆడనే పంపిస్తాం. ఎవ్వరేం చేయలేరు నన్ను. నీ దినం పెట్టడానికి తప్ప కొడుకు నీకెందుకు పనికిరాడు. ఏం చేసుకుంటావు, నెత్తినేసి కొట్టుకుంటావా కొడుకు కొడుకు అని? నాకు కొడుకు కావాలా, ఇంకా 4-5 అయినా సరే నాకు కొడుకు కావాలి. అరే మమ్మల్ని పెంచలేకపోతున్నావు, నువ్వు ఎట్లా కొడుకుని పెంచేది? ఏమన్నా చేసుకోండి. ఏం చేసుకుంటావురా కొడుకుని? ఆడపిల్లల్ని చూసుకోనికి చేత కాదు నీకు? నా వంశం పెరగాలంటే నాకు కొడుకు కావాలా. ఎలాంటి నీలాంటి ఇంకొకడా? నీలాంటోడా? ఇంకొక ఆడదాని జీవితం నాశనం అవుతుంది నీలాంటోడు కొడుకు పుడితే. ఆ దేవుడు అందుకే నిన్ను చూసి నీకు కొడుకులు ఇవ్వలేదు. దరిద్రుడు అసలు. కూర్చోక నువ్వు ఫస్ట్. ఇదే టార్చర్ మేడం, ఇంట్లో కూడా ఇదే టార్చర్. మేము లేనప్పుడే చూస్తాడు మా అమ్మని కొట్టడానికి, మేము ఉన్నప్పుడు మళ్ళీ టచ్ చేయడు. ఇక్కడ మేము ఇంత మంది ఉంటేనే అతను అట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఇంతకాలం అమ్మ బాధ అది తల్లి. ఇదిగోండి మేడం, మా అమ్మ మొహం చూసుకొని మామ నోళ్ళని మూపి. అరే దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదమ్మా. ప్రాణాల దాకాను శీలం దాకాను వచ్చేసింది కదా ఇక్కడ. అందుకే ఇంత దూరం వచ్చాం మేడం. కాదమ్మా, ఇప్పుడు ఈ స్టేజ్ దొరికింది కాబట్టి వచ్చారు, లేకపోతే ఏంటి ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయేవాళ్ళు. తెలుస్తుందా మీకు? అదే అనుకున్నాం మేడం, ఎప్పుడు మాకు చావు వస్తుందని. వీడితో నరకం చూసాం మేడం, ఎప్పుడు మాకు చావు వస్తుందని ఎదురు చూసినాం మేడం. వీడి నరకం భరించలేక. ఇట్లాంటి వేస్ట్ ఫెలో కోసం మీరు ఇంత నరకం పడుతున్నారా? ఏదో వేసి పడేక ఈ పాటికి. రోజు భోజనం చేస్తాడుగా. ఏమమ్మా మీకు పోలీస్ స్టేషన్లకి కోర్టులకి వెళ్ళడానికి అంత భయం ఉంటే? ఏదైనా కలిపి వెయ్యాలన్నా కానీ చూసే వాళ్ళు అనుకుంటారు మేడం. అమ్మో నీకు నమస్కారం తల్లి. ఇక్కడ ఎవరికన్నా నేను కొట్టాలి దానికి ఫస్ట్ నిన్ను కొడతాను నేను. లేదు మేడం, ఇంట్లో కొట్లాట్లు అయినప్పుడల్లా బయటికి పోయి చెప్పేది అదే. మా ఇంటికి వాడొచ్చాడు వీడొచ్చాడు అందుకే కొట్లాట్లు అవుతున్నాయి, అందుకే దాన్ని కొడుతున్నాను. బయట వాళ్ళు అడగడం మానేశారు, ఎందుకు గొడవలు అవుతున్నాయి అని బయట వాళ్ళు అడగడం మానేశారు. అమ్మ ఒక్క నిమిషం ఇంకా ఆపండి. లెక్క అయితే క్లియర్ కదా, ఆ దరిద్రుడు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి అనేది మీరు అందరు డిసైడ్ అయిపోయారు యునానిమస్ గా. ఏ అమ్మా జానకి గారు? ఇంకొద్దు సార్, వాడు మాకొద్దు సార్. మళ్ళీ వాడు మీ ఇంటికి వస్తాడు,
ఇప్పుడు మత్తు దిగాక విను జానకి, నువ్వు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అంటే ఎవరికి రావాలో వాళ్ళు ప్రధానంగా వాడికి రావాలో, వాడికి జైల్లోకి వెళ్ళాక వస్తుందో జైలు బయట వస్తుందో మనకు తెలియదు, కానీ ప్రధానంగా మార్పు నీలో రావాలి. రేపొద్దు ఇప్పుడు తాగొచ్చినటువంటి మత్తులో ఇలా ప్రవర్తించినటువంటి భర్తను నువ్వు తాగకుండా ఎలా ప్రవర్తించాడు అనేది 24 సంవత్సరాల పాటు చూశాడు. వాడిని కాళ్ళు పట్టుకుంటాడు, నీ చేతులు పట్టుకుంటాడు, మత్తులో ఇలాగే ఉంటాడు. మత్తు దిగాక వస్తాడు, అమ్మ నాన్న తల్లి బంగారం అంటాడు. అమ్మ ఒక్క నిమిషం వద్దు అంటానికి ఇక్కడ ప్రధానమైనటువంటి సూత్రధారి మారవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీ తల్లి. ఎందుకంటే ఇక్కడ నేను అతని వైపు కాదు, ఎందుకంటే అతని అంటూ వ్యక్తి యొక్క రుచి చూసినటువంటి 1 సంవత్సరం చాలు. చాలామంది ఆడపిల్లలు భార్యలు ఏంటంటే పిల్లల్ని ఎత్తుకుని బయటకు వచ్చేస్తారు. మీ అమ్మ 24 సంవత్సరాల పాటు చేయలేదు. ఈరోజు ఇదంతా ఈ సన్నివేశం అంతా ఏదైతే మా కళ్ళెదురుగుంటా జరిగిందో, ఈ సన్నివేశం మీ ఇంట్లో చాలా సందర్భాల్లో చాలాసార్లు జరిగింది. ఏది మీ అమ్మ బయటకు వచ్చిందా? రాలేదే. అంటే ఇప్పుడు వచ్చినటువంటి మార్పు మీ అమ్మ 24 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మార్పు మేము నమ్మగలమా? అందుకే ఇందాకటి నుంచి నేను అంటున్నాను, మీ అయ్యను కాదు ఇక్కడ మార్చడం, మీ అమ్మను మార్చాలి. మీ అమ్మని జీవితాంతం మార్చాలి. ఏమని మార్చాలి అంటే కనుక ఇంకో ఫార్ము ఇంకో షేప్లో వచ్చేటటువంటి మీ తండ్రిని ససేమిరా తన భర్తను నో అని చెప్పి మొహం మీద తలిపేసేటటువంటి విధంగా ఎల్లకాలం ఉండేటప్పుడు. ఎందుకంటే కనుక రేపొద్దున మీ అమ్మ తలూపింది అనుకో, అతను వచ్చి మీ అమ్మను మార్చాడు అనుకో, మీ అమ్మ మీ ముగ్గురిని మార్చేస్తుంది. సో నేను ఇక్కడ ఏంటంటే డబుల్ షీల్డ్ తీసుకుంటున్నాను, 2 బౌండరీస్ తీసుకుంటున్నాను. ఏ, మీ అమ్మ మారకూడదు. బి, ఒకప్పుడు మీ అమ్మ మారి అదే ప్రపంచం కావాలి అని అనుకున్నా మీరు మారకూడదు. లేదు సార్, అవ్వదు సార్. అది అర్థమైందమ్మా జానకి. నేను ఈ రోజు గురించి మాట్లాడట్లేదు, ఇందాకటి నుంచి నేను ఈ సన్నివేశం చూశాను కదా, ఇది ఒక 100 సార్లు 1000 సార్లు మీ ఇంట్లో జరిగి ఉంటుంది. జరగలేదా ఈ కొట్లాట్లు? సార్ అడుక్కు తిను. అరే బాయ్, నీకు తిండి పెట్టిస్తాం, ఆగండి. గొయ్యి ఉంది, నుయ్యి ఉంది, ఒక ఏసీ రూము, రోజు పని చేసుకోవడానికి పని, టైంకి ఒక 20 మంది మీ చుట్టూ సెక్యూరిటీ అన్ని రేపు మార్నింగ్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాం. కంగారు పడకండి బాబు. గొయ్యి ఉంది, నుయ్యి ఉంది, ఉరితాడు ఉంది, కత్తి ఉంది, ఏది కావాలంటే అది నీ ఇష్టం. నువ్వు ఎలా చచ్చిపోవాలంటే అలాగా. ఈసారి నాన్నని ఇంట్లోకి రమ్మనేటట్టయితే మా ముగ్గురికి ఇంత విషయం ఇచ్చే, మేము చచ్చిపోతాము, తర్వాత మంచిగా ఆయన ఇంట్లోకి రానివ్వు. అదే కండిషన్ అమ్మ జానకి. అమ్మా నేను ఒకే పాయింట్ చెప్పి నేను ఎండ్ చేస్తున్నాను. దీనికి ప్రత్యేకించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. నిజమైనటువంటి రియలైజేషన్ అందరికీ వచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి సూత్రధారి ఇలాంటి మనుషులు చాలామంది ఉంటారు. ఇలాంటి శాడిస్టులు, ఇట్లా క్రూరమైనటువంటి మృగాలు అన్నా కూడా మృగాలు బాధపడతాయి. ఇతను మృగానికి మించినటువంటి మృగం. ఇలాంటి వ్యక్తులు చాలా చోట్ల ఉంటారు. కానీ అలాంటి వ్యక్తుల యొక్క బలహీనత ఎవరు అంటే కనుక మీరు. అంటే మీ బలహీనత అనేటటువంటిది వాళ్ళ బలం. మీరు ప్రతిసారి తలదించుకుంటున్నారు, దేనికన్నా దాసోహం అంటున్నాడు. ఈరోజు అరిచినటువంటి మగాడు రేపొద్దు నీ కాలు పట్టుకుంటే ఓకే అంటున్నావు, తాగినప్పుడు తిట్టుకుంటున్నావు, తాగినప్పుడు పొగుడుతున్నావు, సమాజం అంటున్నావు, పరువు అంటున్నావు. ఇవంతా పిచ్చి అంటాను నేను. అర్థమైందమ్మా? ఈరోజు 3 ఆడపిల్లలు ఉన్నారు నీకు. ఈ 3 ఆడపిల్లల మీద బహుశా ఏంటంటే వీళ్ళందరూ మనకు చెప్పింది 1/10 మేడం. మిగతా 9 పాయింట్స్ చెప్పలేదు. ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి, ఈ షూటింగ్ జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నీ రెండో కూతురు ఏదో మనసు మాట్లాడింది, కానీ ఇంకా ఇప్పటికి కూడా నీ మొదటి కూతురు, నీ చివరి అమ్మాయి ఇంకా పూర్తి స్థాయిలో ఏం జరిగింది అన్నది చెప్పలేదు. అది వినటానికి కూడా మేము ఇష్టపడట్లేదు. ఏం జరిగింది అన్నది మేము ఊహించుకోగలం మా అనుభవం బట్టి. ఇక్కడ మార్పు అనేటటువంటిది రావాల్సింది ఎవరికంటే జానకి. వాడికి మార్పు వస్తుంది ఎప్పుడైతే కనుక కటకటాలు వెనకట్లు వెళ్ళి ఒంగో పెట్టి వెనకత్త చూడు, అప్పుడు వస్తుంది వాడికి ఖచ్చితంగా వస్తుంది మార్పు. అప్పుడు చుక్కలు కనిపిస్తాయి. నా భయం ఏంటంటే కనుక ఆ మనిషిని జైల్లోకి నువ్వు పంపిస్తావా లేదా అనేది భయం. ఒకప్పుడు జైల్లోకి వెళ్ళినా కూడా బెయిల్ ఇచ్చి వెనక్కి తీసుకొచ్చేస్తావేమో అని భయం. రిపీట్ అవ్వదు సార్, ఇంకా రానియం సార్ మా అమ్మని. జానకి గారు, ఇక్కడ నేను ఎవరినైనా తిట్టాలి అనుకుంటే ఫస్ట్ మిమ్మల్నే తిడతాను. మీ నిస్సహాయత, మీరు 3 రీజన్స్ చెప్పారు. ఎందుకమ్మా నీకు ఇలాంటి పనికి మాలినోడు అంటే, సొసైటీ కోసం కావాలండి. 3 ఆడపిల్లలు ఉన్నారండి, ఆడపిల్లల కోసం కావాలి. పెళ్లి చేసుకున్నాం కదా, భర్త లేకపోతే ఏంటి? భర్త అనేవాడు ఎవరో తెలుసా? రక్షించేవాడు, భరించేవాడు, మిమ్మల్ని భరించమనేవాడు కాదు. ఇంత క్రూయల్గా తండ్రిగాను భర్తగాను సమాజంలో ఒక సిటిజన్గా కూడా పనికిరాని వ్యక్తి అమ్మా. ఇతని గురించే మీరు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ టీవీ షోనే లేకపోతే ఏం చేసేవాళ్ళు తల్లి? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, నాకు అర్థమవుతుంది. వెళ్ళరు, నాకు తెలుసమ్మా. అసలు ఈ రోజు నువ్వు మాట ఇవ్వకపోతే ఈ కేసు ప్రొసీడింగ్స్ ఎప్పటికీ కంక్లూడ్ అవ్వదు. ఏం చేద్దాం చెప్పు? మేము బతనాడడం ఏంటి తల్లి? 3 పిల్లలు నువ్వు కన్నావు, కాపాడుకోవాలి కదా. నీ నిస్సహాయత ఈ రోజున వాళ్ళకి సమాజం అంటే భయం వేస్తుంది, మగ పిల్లలంటే భయం వేస్తుంది. ధైర్యం లేక ఇంకోటి అబ్బాయి అనేటటువంటిది కూడా ఒక డ్రామా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అబ్బాయి అనేటటువంటిది ఒక డ్రామా. ఏదైతే మీ 3 మీ 4 ఏదైతే తీసుకురాలేరో తేలేరో అది మీ చేతి తెప్పించేటటువంటి ప్రయత్నం ద్వారా మీ మీద పెట్టేటటువంటి హింసే.
నిజంగా కొడుకు పుడితే కనుక వాడిని ఎంత పెద్ద రాక్షసుడు చేస్తాడు ఈ మనిషిని చూస్తే మనకు అర్థం. నిజంగా కొడుకే అయి ఉంటే, నువ్వు ఫస్ట్ కొడుకువో రెండో కొడుకో మూడో కొడుకు ఎవరన్నా ఒక కొడుకు అయి ఉంటే వాళ్ళే నరికేసేవాళ్ళు ఈ పాటికి. మీరు ఆడపిల్లలు అయ్యి మీ అమ్మ సైకలాజికల్గా మిమ్మల్ని ఓ పీక్కు తినేసి తండ్రి ఉండాలి ఈడా తండ్రి పాత్రగా అర్హత ఉందా అసలు అతనికి? ఇన్ని చెప్తున్నారు, నాకు వంశం కావాలి, నాకు కొడుకు కావాలి. ఇది 3 అంతస్తుల బిల్డింగ్, ముందు వెళ్ళి దుంకు, అప్పుడు ఆడే వస్తాడు ఆటోమేటిక్గా. జానకి గారు, మేము ఇప్పుడు పోలీసులకు కాల్ చేస్తున్నాం. మీరు ఈ కేసులో ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. మేము ఆల్రెడీ ఇప్పుడు కాల్ తీసుకుంటాం సిఐది. పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మిగతాది కేసు కంటిన్యూ చేయడానికి. కూర్చో, నువ్వు మా అమ్మ దగ్గరికి రావద్దు. కూర్చో. మీ ఆయన ఎదవ డ్రామాలు, ఇప్పుడు తాగున్నాడా తాగులేడని కదమ్మా, అన్నీ తెలిసే చేస్తున్నాడు ఇతను. తాగిలేని సందర్భంలో కూడా ఇంట్లో చాలా క్రైమ్ జరిగింది. నువ్వు ఇంక ఈ రోజు నుంచి ఇతను లేడు అని బతుకు. అమ్మ, ఏ సమాజం నీ గురించి మాట్లాడట్లేదు తల్లి, ఏ సమాజం నీకు వచ్చి తిండి పెట్టట్లా. సమాజంలో బతకాలంటే సమాజానికి తగ్గ రెస్పెక్ట్ ఇవ్వాలిగా. ఇప్పుడు సమాజం తరపున మేము చెప్తున్నాం, ఇలాంటి తండ్రిని ఇలాంటి భర్తని భరించొద్దు. అర్థమవుతుందా? నువ్వు సమాజానికి రెస్పెక్ట్ ఇస్తావుగా, ఆ రెస్పెక్ట్తోనే చెప్తున్నావు. ఇతను జైల్లో ఉండాలి. ఏ సందర్భంలో అన్నా జైల్లో ఎవరైనా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా బెయిల్ ఇప్పించిన భవిష్యత్తులో, నాకు తెలిసి ఇట్లాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వరు. ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే కేసు కూడా కాదు. మీరు ఇంటికి వచ్చి కానీ ఆ చుట్టుపక్కల కానీ ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ 100కి డయల్ చేయడం అలవాటు చేసుకోండి ఫస్ట్. ఇంకా ఇతను అనే వ్యక్తి ఫేస్ కూడా మర్చిపోండి తల్లి. ఈ వ్యక్తి మీకు పనికిరాడు, సమాజానికి పనికిరాడు. మేడం, ఈ కేసు విషయంలో మనం కొంచెం పోలీసులతో మాట్లాడదామండి. డైరెక్ట్గా పోలీసులు వస్తేనే హ్యాండ్ ఓవర్ చేయడం. ఎందుకంటే వాళ్ళని వదిలించడం అనేది ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలి. దగ్గరుండి పూర్తి లీగల్ హెల్ప్ మేము ఈ కేసులో పర్సనల్గా తీసుకొని చేస్తున్నాం తల్లి. డెఫినెట్గా లీగల్ హెల్ప్ అనే కాకుండా మీరు గనక మీ నాన్నను వదిలేస్తే మీకు కావాల్సినటువంటి అవసరాలు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉందా మేము చూస్తాం. ఇమీడియట్గా మీకు ఒక 1 lakh రూపీస్ అనేది మీకు అందేలా కూడా చేస్తాం. మీ పోషణ మా బాధ్యత. చాలా థ్యాంక్స్ మేడం, కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి. దరిద్రుని మాత్రం మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఏదో ఒకటి చెప్పన్న కంప్లైంట్. మీ పోషణ మీ రక్షణ మా బాధ్యత. చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. డైరెక్ట్ గారు సిఏ కాల్ తీసుకోండి, ఈ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్. కాదు మేడం, ఇలాంటి రోడ్డు మీద కేసులు ఇంకేం పెట్టవచ్చు, ఉన్నాయి లేని అన్ని పెట్టి పారేయాలి మేడం. అన్ని కేసుల కంటే ఇది చాలా హైయెస్ట్ కేసు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏదైతే కన్నా పిల్లల మీద ఫిజికల్ అబ్యూజ్ అనేది ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయదు. మనం ఆల్రెడీ పోలీసులతో మాట్లాడాము, వాళ్ళు కానిస్టేబుల్స్ని పంపిస్తున్నారు. ఇతన్ని అయితే మన డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు హోల్డ్ చేసి ఉంచుతారు. అమ్మ, మీ తండ్రి ఈ రోజు నుంచి ఇంటికి రాడు. ఇతనికి మీరు ఎవరన్నా బెయిల్ ప్రొసీడింగ్స్ ఏదన్నా మాట్లాడి, పోనీలే మా నానేనండి మా ఇంటికి రాడంట, బయటే బతుకుతాడంట అండి, మమ్మల్ని వదిలేస్తాడంట అంటే మాత్రం మేము వచ్చి మిమ్మల్ని అట్లా కాదు మామూలుగా తీసుకుంటుంది. అర్థమవుతుందా మేడం? ప్రాణం పోతుందన్న ఆ పని చెయ్యం మేడం, ఆయన వద్దు. మీ అమ్మ మిమ్మల్ని మార్చేస్తుందమ్మా, మా భయం అది. లేదు మేడం, మా అమ్మని కావాలంటే మేము మార్చుకో. మేడం సార్, నాకు ప్రాణం సార్, నా భార్య అంటే నాకు ప్రాణం. ఏం ప్రాణం? ప్రాణాలు తీసేంత ప్రాణం నీకు? వదలద్దు సార్. ఓరే బాబు, డ్రామా కూర్చో అయ్యా. ఓ డ్రామా కూర్చో అయ్యా, డ్రామా కూర్చో. నీ పేరు రామకృష్ణ కాదు. ఈ తాగుబోతు వేషాలు ఒక్కటే కాదండి, ఆల్రెడీ సైకోకు లక్షణాలు ఇవన్నీ. ఎందుకంటే అవసరం అందితే ఏదో అంటారు చూడండి, జుట్టు లేకపోతే కాళ్ళని. ఇట్లాంటి వ్యక్తిని భరించడం వీళ్ళ మిస్టేక్. పిల్లలు కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు, కానీ ఆవిడని మనం కౌన్సిలింగ్ చేయాలి మెయిన్. ఎందుకంటే ఇతను చూడండి వెంటనే మామూలుగా డ్రామా మార్చేశాడు. ఏమ్మా, జాగ్రత్తగా డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్పింది వినండి. ఇదిగోండి, మీది ఆల్రెడీ ఇప్పుడు వయసు అయిపోయింది, 3 పిల్లలు వయసులో ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళకి మంచి జీవితం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు ఎమోషనల్ డ్రామాలు, ఎమోషనల్ డైలాగులు అన్నీ కొట్టి వాళ్ళ మైండ్ అనేది మార్చొద్దు. మీకు ఏమైనా హెల్ప్ కావాలి, ఎమర్జెన్సీ హెల్ప్ కావాలంటే ఇదిగోండి మా హిట్ టీవీ నుంచి డెఫినెట్గా మేము ఉన్నాం. ఇమీడియట్గా మీకు 1 lakh కూడా ఇస్తామని చెప్పేసి అన్నాం, మీ ఇమీడియట్ అవసరాలకు కూడా. కాబట్టి ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈయన మాత్రం మీ ఇంటి వరకు రానివ్వద్దు. అమ్మ, ఇదే మీరు అతను చూసే లాస్ట్ ఫేస్, అర్థమైందా? ఇంకా మీరు బయలుదేరు అంతేనా? ఈ రోజుతోనే చనిపోయాడు, ఇంకా మాకు అవసరం లేదు. ఇంకా మాకు వద్దు మేడం, ఇంటికి వెళ్ళి పెండం పెట్టేయండి. పెట్టేస్తాం మేడం, ఆ పనే చేస్తాం. జాగ్రత్తగా ఉండండి, మంచిగా పని చేసుకోండి, మీ అమ్మని హ్యాపీగా చూసుకోండి, అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కలిసిమెలిసి ఆనందంగా ఉండండి. ఏమ్మా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మేడం, ఎట్టి పరిస్థితుల్లో మా నాన్న మాత్రం రాడు. బాయ్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వస్తాం మేడం. నువ్వు కూర్చో, ఇక్కడ కదులుతున్నావేంటి? నిన్ను ఎవడో పంపించట్లేదు. ఇక్కడ నుండి కాలు బయటికి పెట్టలేదులే. అమ్మో, ఏంటి మేడం ఈ కేసు? నిజంగా ఇలాంటివి కూడా ఉంటాయా? వీళ్ళ ఏడుపులు, వీళ్ళు చెప్పేది నిజంగా భయం వేసిందండి, మొత్తం గూస్ బంప్స్ వచ్చాయి నాకు. బాబాయ్, సో ఇలాంటి వాళ్ళు నిజంగా లోపల ఎంతమంది బాధపడుతున్నారో తెలియదు, కానీ వీళ్ళు ధైర్యం చేసి ఇక్కడి వరకు వచ్చారు.
అమ్మాయిలు ఆడపిల్లలు నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు. మన లైఫ్ మన ఇష్టం, మనం హ్యాపీగా బతకాలి. చుట్టూరా కంఫర్టబుల్గా ఉంటేనే ఉండండి, లేదంటే బయటికి వచ్చేయండి. ఇలా ఇబ్బంది పడుతూ మాత్రం ఎవ్వరు బతకొద్దు ప్లీజ్. సో మీకోసం హెల్ప్ చేయడానికి ఇటువంటి మా వేదిక కూడా రెడీగా ఉంది. సో డెఫినెట్గా రండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. డాక్టర్ గారు, మేడం గారు మీరు ఎలా హ్యాపీగా ఉండొచ్చు మీ లైఫ్లో అనేది చెప్తారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.